ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ప్రస్తుతం శని భగవానుడు ఉన్న స్థానాన్ని బట్టి మిథున రాశి వారిపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, భవిష్యత్తులో మీకు ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడో చాలా క్లియర్గా చెప్తానండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. సాధారణంగా శని భగవానుడు 8వ ఇంటికి 9వ ఇంటికి అధిపతి అండి. అంటే 8th హౌస్ కి 9th హౌస్ కి అధిపతి. 8, 9 గృహాలు అంటే మకర రాశి, కుంభరాశి, ఈ 2 రాశులకి కూడా శని భగవానుడు అధిపతి. ఈ 8th, 9th హౌసెస్ అనేవి మీ అదృష్టానికి సంబంధించినవండి, మీ తండ్రికి సంబంధించినవి, ప్రమాదాలకు సంబంధించినవి. ఈ 2024 సంవత్సరం ఏడాది పొడవునా కూడా శని భగవానుడు మీ 9వ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో కుంభరాశిలో సంచరిస్తాడు. 9వ ఇంట్లో శని భగవానుడు సంచరించడం వల్ల మిథున రాశి వారికి పాజిటివా నెగిటివా అంటే నెగిటివ్ కంటే కూడా పాజిటివ్ చాలా ఎక్కువ అండి. శని భగవానుడు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంత భాగాన్ని మీరు పెట్టుబడిగా పెడతారు, విలాసాల కోసం కూడా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి అనుకోండి. మిథున రాశి వారు శని భగవానుడి యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. అంటే శుభ ఫలితాలను పొందుతారన్నమాట. అదనపు ఆదాయం లభించే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులు కూడా మంచి లాభాలను పొందుతారు. మిథున రాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారి కార్యాలయంలో వారికి గౌరవం లభించటం కానీ, ప్రమోషన్లు లభించటం కానీ, సంపద పెరిగే అవకాశాలు కానీ ఉంటాయండి. జీవిత భాగస్వామి నుండి కూడా మంచి మద్దతును పొందుతారు. ఒకవేళ మిథున రాశి వారు గతంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఏమైనా మనస్పర్ధలు కనుక వచ్చినట్లయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కనుక వచ్చినట్లయితే, ఈ సంవత్సరంలో శని భగవానుడు కుంభరాశిలో ఉన్నంత కాలం, నార్మల్ ట్రాన్సిషన్ చేస్తున్నంత కాలం కూడా మీకు పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయండి. అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. ప్రస్తుతం మిథున రాశి వారి యొక్క ఆయుర్దాయం, వారసత్వానికి సంబంధించిన విషయాలు, ధనలాభం కానీ, భాగ్యస్థానం కానీ, విదేశీ ప్రయాణాలు వంటివి శని భగవానుడి చేతిలో ఉన్నాయి ప్రస్తుతం. కాబట్టి ఈ విషయాలలో మిథున రాశి వారికి కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి. అంటే మీకు అనుకూలతలు అనేవి సూచిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాలను కనుగొంటారు. వారసత్వ సంపద కూడా మిథున రాశి వారి చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. విదేశాలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా బదిలీలను కోరుకుంటున్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుందండి. 9వ ఇంట్లో శని భగవానుడి యొక్క స్థానం వల్ల ఆధ్యాత్మికంగా మొగ్గు చూపుతారు. అంటే మతపరమైన విషయాలపైన మిథున రాశి వారికి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళటానికి కూడా బలమైన అవకాశాలు ఉన్నాయండి. ఆర్థికంగా బలపడతారు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు ఎవరికి లాభిస్తుందంటే, ఎవరైతే PhD పట్టాలను పొందాలి అని ప్రయత్నిస్తున్నారో, లాయర్లుగా కానీ డాక్టర్లుగా మారటానికి చదువులు చదువుతున్నారో వారికి మాత్రం శని గ్రహం మంచి స్థానంలో ఉన్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ గంటలు అధ్యయనం చేసే సామర్థ్యం అనేది వీరిలో పెరుగుతుందండి. అంటే మొత్తం మీద చెప్పాలంటే ప్రస్తుతం మిథున రాశి వారి పైన శని భగవానుడి యొక్క పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయి. శని భగవానుడి యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రస్తుతం మీరు పొందుతున్నారు అని చెప్పవచ్చు. శుభ ఫలితాలను పొందుతున్నారు. అదనపు ఆదాయం లభించే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకైతే ఇంకా బాగుంటుంది. ఉద్యోగస్తులు గౌరవాన్ని పొందుతారు. గతంలో విడిపోయిన వారి మధ్య కూడా సంబంధం చిగురించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ చిగురిస్తుంది. 9వ ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి మీకు ఒక మంచి విషయం ఏంటంటే బాధ్యతాభావం అనేది మీలో పెరుగుతుందండి. జ్యోతిష్యం పైన మక్కువ పెరుగుతుంది. ఈ 9వ ఇంటినే అదృష్టపు ఇల్లు అంటారండి. అంటే హౌస్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటారు. కాబట్టి మిథున రాశి వారికి శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల 75% కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రయాణాలు చేసి అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం అయితే పెరుగుతుంది.
కష్టపడి పనిచేసి కెరీర్లో మంచి విజయాలను సాధించగలుగుతారు. అప్పుల బాధ నుండి అయితే విముక్తిని పొందుతారండి. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే మిథున రాశి వారికి నష్టాలు తప్పవు. ఈ మిథున రాశి వారు గతంలో శని యొక్క ప్రభావం వల్ల ఎన్నో కష్టాలు అనుభవించారండి. అష్టమ శని యొక్క కష్టాలు పడ్డారు. 2023తో మీ అష్టమ శని యొక్క ప్రభావం అనేది ముగిసిపోయింది. 2.5 సంవత్సరాల పాటు మిథున రాశి వారు నరకాన్ని చూశారు. అంటే శని భగవానుడి యొక్క నెగిటివ్ ప్రభావానికి గురయ్యారు. ఎన్నో అవమానాలకు గురయ్యారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం కానీ, లేదా మనస్పర్ధల వల్ల స్నేహితులు దూరం అవటం కానీ, కుటుంబంలో కొంతమందితో వివాదాలు అవటం కానీ, వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం కానీ, ఎంత మంచిగా మాట్లాడినా సరే ఎదుటి వారికి తప్పుగా అర్థం కావటం కానీ, వారు అలా అర్థం చేసుకోవటం కానీ, అపార్థాలకు గురి కావటం కానీ, ఇలాంటి ఫలితాలు అనేవి 2023 వరకు కూడా మిథున రాశి వారు అనుభవించి ఉన్నారండి. అయితే ఆ తర్వాత శని భగవానుడు ప్రస్తుతం మీ 9వ ఇంట్లో అంటే కుంభరాశిలో ప్రవేశించాడు కాబట్టి మీకు 75% పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి. అయితే భవిష్యత్తులో మిథున రాశి వారికి సాడేసతి శని ఎప్పుడు మొదలవుతుందంటే, అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మిథున రాశి వారి పైన ఎప్పుడు మొదలవుతుందంటే, ఈ ఏలినాటి శని అనేది సాధారణంగా ఏ రాశి వారి పైన అయినా సరే 7.5 సంవత్సరాల పాటు ఉంటుందండి. ఈ 7.5 సంవత్సరాలని జ్యోతిష శాస్త్రం ప్రకారం 3 భాగాలుగా విభజిస్తారు. మొదటి 2.5 సంవత్సరాలు మొదటి దశ అండి. తర్వాత 2.5 సంవత్సరాలు రెండవ దశ. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు మూడవ దశ. అంటే మొత్తం 7.5 సంవత్సరాలు. శని భగవానుడు ఎప్పుడైతే మీ 12వ ఇంట్లో అంటే వృషభ రాశిలోకి అడుగు పెడతాడో అప్పటి నుండి కూడా మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది. 2029 నుండి 2032 మే 30వ తారీఖు వరకు కూడా శని భగవానుడు వృషభ రాశిలోనే ఉంటాడు. కాబట్టి 2029 నుండి శని భగవానుడు 12వ ఇంట్లో ప్రవేశించిన దగ్గర నుండి కూడా మిథున రాశి వారికి సాడేసతి శని యొక్క కాలం అనేది మొదలవుతుంది. 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. ఈ సమయంలో మీకు ఎలాంటి ప్రభావం ఉంటుందంటే, మెయిన్గా మిథున రాశి వారు ఈ 2.5 సంవత్సరాలు కూడా పనికి మాలిన పనుల్లో నిమగ్నమై ఉంటారండి. అంటే మీ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఆర్థికంగా మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు. బెట్టింగులు కట్టడం కానీ, లాభం రాని వాటిపైన వెళ్ళి పెట్టుబడి పెట్టడం కానీ, ఆరోగ్య నష్టం కానీ, వ్యాపార నష్టం కానీ, జీవిత భాగస్వామితో ఇబ్బందులు కానీ, పిల్లలు మీ మాట వినకపోవటం కానీ, ఇలాంటి సమస్యలు అనేవి మీకు 2029 నుండి మొదలవుతాయండి. రెండవ ఫేజ్ ఎప్పుడు మొదలవుతుందంటే, అంటే శని భగవానుడు మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు, మిథున రాశిలోకి వస్తాడు. ఎప్పటి నుండి అంటే 2032 మే 30వ తారీఖు నుండి 2034 జులై 11వ తారీఖు వరకు కూడా శని భగవానుడు మీ రాశిలోనే ఉంటాడు, మిథున రాశిలోనే ఉంటాడు. అయితే బుధుడు, మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు శని భగవానుడు మిత్రులు కాబట్టి టూ మచ్ నెగిటివ్ అయితే ఉండదండి. పాజిటివ్ ప్లస్ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సాధారణంగా శని భగవానుడు మీ మొదటి ఇంట్లో ఉన్నంతకాలం అంటే రెండో ఫేజ్ జరుగుతున్నప్పుడు మాత్రం ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు పాజిటివ్ ఏంటంటే, మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు శని వీరిద్దరూ కూడా ఫ్రెండ్స్ అన్నమాట. కాబట్టి పాజిటివ్ ప్లస్ నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో వేటిపైన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయంటే, ముఖ్యంగా ఆరోగ్యం పైన అండి. ఒక ఆరోగ్య సమస్య తీరగానే ఇంకొక ఆరోగ్య సమస్య, తలనొప్పి తగ్గంగానే కాళ్ళు నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ రావటం, మళ్ళీ ఒళ్ళు నొప్పులు తగ్గంగానే పడిపోవటం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబం పైన వృత్తి పైన కూడా శని భగవానుడి యొక్క ప్రభావం అనేది పడుతుంది. ఫుడ్ పాయిజన్ అవటం కానీ, లేదా స్నేహితుల నుండి ప్రతికూల ప్రవర్తన ఎదురవటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని యొక్క రెండవ దశలో మీరు ఎదుర్కొంటారు. మూడవ దశ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 2034 జూలై 12వ తారీఖు నుండి 2036 ఆగస్టు 27వ తారీఖు వరకు కూడా ఏలినాటి శని యొక్క మూడవ దశ అనేది జరుగుతుంది. ఈ సమయంలో శని భగవానుడు మీ రెండో ఇంట్లోకి అంటే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడండి. కుటుంబ కలహాలు అవటం కానీ, డబ్బు నష్టం కానీ జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది 2029లో మొదలవుతుందండి.
పూర్తయ్యేది 2036 ఆగస్టు 27వ తారీఖున పూర్తవుతుంది. అయితే అర్ధాష్టమ శని ఎప్పుడంటే, అర్ధాష్టమ శని అంటే శని భగవానుడు మీ 4వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఆ రాశి జాతకుల పైన పడుతుంది. అదెప్పుడంటే శని భగవానుడు ఎప్పుడైతే కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడో 2038 అక్టోబర్ 22వ తారీఖు నుండి 2041 జనవరి 26వ తారీఖు వరకు కూడా శని భగవానుడు కన్యా రాశిలో ఉండటం వల్ల అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది కన్యా రాశి వారి పైన పడుతుంది. ఈ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయండి. సౌకర్యవంతమైన జీవితం లేకపోవటం కానీ, స్నేహితులతో విభేదాలు రావటం కానీ, వివాదాలు రావటం కానీ, ఇంటికి సంబంధించి అలాగే ఆస్తులతో వ్యవహరించేటప్పుడు కూడా ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రస్తుతం మిథున రాశి వారి పైన శని భగవానుడి యొక్క పాజిటివ్ ఎఫెక్టే ఉంది, పాజిటివ్ రిజల్ట్సే చూస్తారు. ఎప్పటి నుండి మీరు జాగ్రత్త పడాలంటే 2029 నుండి మీరు జాగ్రత్త పడాలి. కాబట్టి మిథున రాశి వారు భయపడవలసిన అవసరం లేదు, పాజిటివ్గానే తీసుకోండి. అయితే శని భగవానుడు ఎప్పుడూ కూడా కర్మ ఫలితాలను మాత్రమే అందిస్తాడండి, ఊరికే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. గతంలో మీరు చేసిన పనులకు కర్మ ఫలితాలను మాత్రమే అందిస్తాడు. గతంలో మంచి చేసుంటే మంచి ఇస్తాడు, చెడు చేసుంటే అంతకంటే చెడు ప్రభావాన్ని చూపిస్తాడు. ఎవరైతే అడ్డదారులు తొక్కుతున్నారో, అడ్డదారుల్లో ధనాన్ని సంపాదిస్తున్నారో, లేదా అమాయకులను ఇబ్బంది పెడుతున్నారో, అమాయకుల కన్నీటికి కారణమవుతున్నారో వారిపైన మాత్రం శని భగవానుడి యొక్క చెడు ప్రభావం అనేది పడుతుంది. ఎవరైతే ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారిని మాత్రం శని భగవానుడు ఏమీ కూడా చేయడు. కాబట్టి మిథున రాశి వారు ఈ సమయంలో అయితే భయపడవలసిన అవసరం లేదు. అయితే 2029 నుండి మాత్రం శని ప్రభావం మీ పైన చెడుగా పడుతుంది. కాబట్టి అప్పటి నుండి జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఈ సమయంలో మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి లేవండి.